మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు దమ్ముంటే ఏ విచారణ సంస్థతోనైనా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. మంత్రిగా పొన్నం ప్రభాకర్ తన 8 నెలల కాలంలో కరీంనగర్ నగరపాలక సంస్థకు నిధులు తేలేదని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మరి వారి అనుచరులను సూటిగా కొన్ని ప్రశ్నలు మరి కరీంనగర్ నగర ప్రజల పక్షాన అడగదలుచుకున్నాం. ఎందుకంటే పదే పదే వారు కరీంనగర్ నగరంలోకి నగరపాలక సంస్థ విషయాల్లోకి కూడా వారు సందర్భం లేపైనా కూడా వారి అనుచరులతోటి వారు పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కరీంనగర్ నగరంలో 2017లో మా పాలకవర్గం రాకముందు 2017 జూన్ 23 2017 నాడు కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించడం జరిగింది. దాని తదుపరి కరీంనగర్ స్మార్ట్ సిటీకి 400 కోట్ల రూపాయల కేంద్ర నిధులు తీసుకురావడంలో బండి సంజయ్ గారి పాత్ర ఉన్నది. ఈరోజు అభివృద్ధి జరిగిందంటే బండి సంజయ్ గారి పాత్ర ఉన్నది. అమృత్ 1 and 2లో కూడా మరి వారి నిధులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. చాలా సమస్యలు ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి తీగలగుట్టపల్లి ఆర్ఓబికి సంబంధించి నిధులు తీసుకొచ్చిండ్రు. మళ్ళీ గెలిచిండ్రు, మంత్రి అయిన కాబట్టి మాకు పాలకవర్గం అందరం పోయినాం. మళ్ళీ కరీంనగర్ డెవలప్మెంట్కు మరి నిధులు ఇవ్వాలని కోరినాం, తప్పు లేదు. కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు సహకారంతో 2019 నుంచి 2023 వరకు కూడా 347 కోట్ల సీఎంఎస్ నిధులు వచ్చిన మంత్రిగా తీసుకొచ్చినాడు. రాష్ట్ర మంత్రిగా 347 కోట్ల సీఎంఎస్ నిధులు వినోద్ కుమార్ గారు, గంగుల కమలాకర్ కలిసి తీసుకొచ్చిండ్రు. అమృత్ 1 and 2లో రాష్ట్ర వాటా విడుదల చేయించిండ్రు. 200 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరంలో R&B రోడ్స్కు సంబంధించి నిధులు తీసుకొచ్చిండ్రు గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు. 300 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి స్మార్ట్ సిటీ మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొచ్చిండ్రు. తప్పకుండా కూడా వారికి అన్ని రకాలుగా కూడా అండదండలు ఉన్నాం మేము. మరి పొన్నం ప్రభాకర్ నువ్వు 8 మాసాలైంది మంత్రిగా నియమితులై 8 మాసాల్లో ఒక్క నయా పైసా, ఒక్క రూపాయి అన్నా కరీంనగర్ నగరపాలక సంస్థకు తీసుకొచ్చిన వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మరి వారి అనుచరులను సూటిగా కొన్ని ప్రశ్నలు